ఏమైంది లేచిండ్రు? ఈ ఏసీ విమానం మోత మోగిస్తుంది. గట్లనా? నాకు చెప్పాలి కదా. చెప్తే మాత్రం ఏం చేస్తావు? నువ్వేమైనా మెకానిక్ వా? లే, దానికో టెక్నిక్ ఉంది. టెక్నిక్? జరిగితే అప్పుడప్పుడు మొండికేస్తుంది. ఎత్తుండ్రి ఎత్తుండ్రి. అలా కొడితేనే ఆగుతుందా? టెక్నిక్ టెక్నిక్. ఇలా అయితే దాన్ని కొడుతూ తిడుతూ పడుకోవాల్సిందేనా? ఏం అవసరం లేదు. ఎత్తుకోండి, ఎత్తుకోండి. ఏమైంది? మళ్ళీ స్టార్ట్ అయింది గోల. ఆగండి, నేను చేస్తా. అది ఆగదు. ఎంత కొట్టినా టైం వేస్ట్. ఇంక ఈరోజు నిద్ర పట్టినట్టే. ఒక 5 నిమిషాలు వెయిట్ చేయండి, ఇప్పుడు వస్తా. ఏమండి, రాండి. ఏంటి? రాండి చెప్తా. పైన సందమామ, కింద మనం. గట్ల పిండి వెన్నెల రాలంగా, చెట్ల కొమ్మలుగంగా, పిల్లగాలి తూగంగా, మిమ్మల్ని చూస్తా నేను, నన్ను చూస్తా మీరు. గట్ల హాయిగా నిద్రపోతే మొగుల మీదున్న చుక్కలు కూడా ఈర్షపడతాయి. ఎట్లుంది? ఏం మాట్లాడతలేరు? కొత్త ఎక్స్పీరియన్స్. శుభోదయం. గుడ్ మార్నింగ్. నిద్ర మంచిగా పట్టిందా? అక్క, ఏందక్క ఇది? మీరు ఈడ పడుకోవడం ఏంది? అరే, దానికి ఎందుకు గట్ల నోరు తెరుస్తావు? అది కాదక్క, బావని ఇట్లా బయట
అది కూడా కింద పడుకోబెడతావా? అమ్మా, నాన్న, అన్నా, అమ్మా, నాన్న. ఏమైంది నీకు? గట్లొరుతున్నావు? మీరు బయట ఎందుకు పడుకున్నారు? అబ్బా, కరెంటు పోయింది, గందుకే బయటకొచ్చినావు. వాడకట్టంతా వినిపించేటట్టు నొల్లి పెట్టాలా? సరే, జల్దీ కిందకి రండి. నువ్వు సైలెంట్ గా పో. గుడ్ మార్నింగ్ బావగారు. మనుషులు కనిపించిన గంటకి గుడ్ మార్నింగ్ చెప్పేదాన్ని నిన్నే ఫస్ట్ చూస్తున్నా. అక్క, మీ ఆయనకి ఎలా ఉన్నా తప్పేనే బాబు. సాల్తి, నువ్వు కూడా అనేదానివి. అవును, రాత్రి కిల్లి ఎట్లున్నది? అంటే గది నీ పనా? రాక్షసి. ఆకు ఇడల్లా ఎవరన్నా మిర్చి ముక్కలు పెడతారాయే దయ్యమా. పావని కాసేపు ఏడిపిద్దామని అట్లా చేసిన. నీ మొహంతి. ఓకే మేడం. ఏమిటమ్మా, రాత్రి అంతా నిద్రపోలేదా ఏమిటి? కళ్ళెరగా ఉన్నాయి. నా శత్రువు సామ్రాట్ని ఒక్కసారైనా ఓడించేదాకా, వాడు ఈ రోజు 10 కోట్లు లాస్ అయ్యాడని తెలిసేదాకా నాకు నిద్ర పట్టదు డాడ్. వాడు ఈ జ్వాల వేసిన ఎత్తుకి చిత్తైపోయి బోటమితో బిలబిల్లాడుతున్నాడని తెలిసాక హ్యాపీగా విజయ్ గర్వంతో నిద్రపోతాను డాడ్. బేబీ, నీ పగలో తప్పులేదు, కానీ నీ ప్లాన్లోనే ఫాల్ట్ ఉంది. పోయి నీరు తాగుతున్నప్పుడు కూడా కళ్ళు మూసుకుంటుంది. అలాగని నిద్రపోతుందనుకుంటే అది అమాయకత్వం బేబీ. డాడ్, మీకు ఆ సామ్రాట్ గార్డ్ అంటే గౌరవమా భయమా? ఆశ్చర్యం బేబీ. వాడి టైమింగు, వాడి ప్లానింగు, వాడి డీరింగు, వాడి ఫైరింగు అంతా ఒక మెరకెల్లా ఉంటుందమ్మా. అలాంటి వాడు నువ్వు వేసిన ప్లాన్లు ఇరుక్కుని అగ్రిమెంట్కి వెళ్లకుండా ఆగిపోతాడని నేను అనుకోవటం లేదు. ఒకవేళ వాడు ఆగిపోవటమే జరిగితే ఆకాశం నేల తలకిందులు కావాలి. అయితే తలకిందులవుతుంది డాడ్. ఆ గుడ్ న్యూస్ కోసమే వెయిట్ చేస్తున్నాను. కాసేపట్లో మీకే క్లారిటీ వస్తుంది. మళ్ళీ చేస్తాను. ఏమయ్యా కొమరయ్య, బాగున్నావా? వస్తున్నాను సారు. ఏంటి కొమరయ్య ఇలా వచ్చావు? నిన్న అల్లుడు మన శ్రీవల్లమ్మ వచ్చిండ్రంట కదా సారు. అవునరా. వాడకట్టంతా అల్లునికి నేరేడు పండ్లు, పల్లికాయ, మామిడి పండ్లు ఏవేవో ఇచ్చిండ్రంట కదా సారు. రే, నీకు తెలిసిందే కదరా మన వాళ్ళ అభిమానం. మరి నేనేమి ఇయ్యొద్దా? మీ కొత్త అల్లుడు శ్రీవల్లమ్మ అంటే నాకెంత అభిమానమో తెలుసా? రే, తెలుసులేరా. అయినా నువ్వేమిస్తావు? ఇదిగో కళ్ళు. కల్లా? అవు, పోద్దాటి కళ్ళు, జబర్దస్తుగా గీసిన సిమసిమ అంటుంది. ఈ కళ్ళు అల్లునికి తాగిస్తావని తెచ్చిన. కొమరే మామా, గాయన కళ్ళు గిళ్ళు తాగరు, వద్దు. గట్ల అనకమ్మి, పోద్దాటి కళ్ళు గిప్పుడే దించి కట్టమైసమ్మకు సాక పెట్టి తెచ్చిన. గా తల్లి ముట్టిన కళ్ళు 2 గలాసులు నీ పెనిమిటి తాగితే ఎంత మంచిదనుకున్నావు. రే, నిజమేరా. కానీ నిన్న అల్లుడికి ఇంగ్లీష్ మందు తెప్పిస్తానంటేనే వద్దన్నాడు. పైగా అలవాట్లేదు అన్నాడు. ఇప్పుడు ఈ కళ్ళు ఎలా తాగుతాడు చెప్పు? గా బేకార్ ఇంగ్లీష్ మందు ఈ ఆరోగ్యమైన తాటికల్లు ఒకటేనా సారు? మైసమ్మ కండ్ల చూపిన కళ్ళు అల్లుడు 2-3 దమ్ములు తాగితే ఎంత సుఖం, ఎంత ఆరోగ్యం చెప్పరేంటి అత్తమ్మా? పర్లేదురా కొమరి, మనవడు తాగుతాళ్లే. లేబామ్మా, నీకు దమ్మ ఖరాబైందా? గైన తాగడు. గీ అన్నీ ఆయనకు తెలివై. ఒసే, తాటికల్లు మంచిదే. మైసమ్మకు సాక పెట్టి ప్రేమతో తెచ్చిండు.
తాగితే మంచిది. నువ్వు సప్పుడు చేకు. మస్తు చెప్పినావత్తమ్మా. శ్రీవల్లి, నువ్వే గీ కళ్ళు నీ పెన్మిడితో తాగియాలి, లేకపోతే నేను మా అత్తమ్మ మస్తు బాధపడతాం. అబ్బా గట్ల కాదు మామా. నువ్వు తాగిపిస్తున్నావు గంతే, నా మీదొట్టు. కొట్టేసినావు మళ్ళా మైసమ్మకి కోపం వస్తుంది. సరేది. ఇంట్లో పెట్టు. పోయేస్తా సారు. అలాగేరా. అమ్మా శ్రీవల్లి, అది లోపలికి తీసుకెళ్ళు. మన చండశాసనుడు ఫోన్ చేశాడు రోయ్, ఏమంటాడో ఏంటో. ఇంకెందుకు లేటు, ఎత్తు. గుడ్ మార్నింగ్ విజయ్ వీరా. రే ఎక్కడున్నారు? కార్లో, ఆఫీస్కి వెళ్ళే దారిలో. సాఫ్ట్ కాపీ చూశాను. హౌ ఇస్ ఇట్ మై డియర్? క్లియర్గా ఉంది. గుడ్ జాబ్. ఏంట్రా అన్నావు? గుడ్ జాబ్ అన్నాను రా. ఇన్నాళ్లలో నువ్వు నన్ను పొగిడింది ఫస్ట్ టైం రా. ఈరోజు పార్టీ చేసుకోవాలి. రిలాక్స్, మరీ పొంగిపోకు. టైంకి ఆఫీస్లో ఉండండి. ఇంతకీ తమరెప్పుడు బయలుదేరుతారు? అరగంటలో అక్కడ ఉంటా. పావు గంటలో బయలుదేరుతా. శుభం. 2 కాపీస్ రెడీ చేసి పెట్టండి. అండ్ రే నీకో దండం రా బాబు. అన్నీ అరటిపండు ఒలిచి చెప్పినట్టు చెప్పాలా? మాకు తెలీదా? నువ్వు రారా ఫస్ట్. అది కాదురా. రే మరీ బొమ్మరిల్లు ఫాదర్లా తయారయ్యేవేంట్రా? ఫస్ట్ నువ్వు ఫోన్ పెట్టి. రే గౌతమ్, నేను పెట్టేస్తున్నాను. ఏమండి, నాస్తా చేద్దురాండ్రి. పద. రే ఒకసారి వీడిని డాక్టర్కి చూపించాలరా. ఏంటి కమల, అల్లుడు గారు ఇంకా రాలేదు? అమ్మాయి పిలుచుకొస్తానని వెళ్ళింది. అదిగో వచ్చేసారు. బావగారు, మీకోసమే చూస్తున్నాం. నా కోసం ఎందుకు చూడడం? మీరు రాకుండా వీళ్ళంతా ఎలా తింటారు తమ్ముడు గారు? అది మర్యాద కాదు మనవడా. ఏమండి, నేను ఫోన్ మాట్లాడుతూ ఆఫీస్ వర్క్లో బిజీగా ఉన్నాను అనుకోండి, ఇంకో గంట వరకు రాలేదనుకోండి, ఇలాగే వెయిట్ చేస్తారా? చూడండి, ఆకలి ఎప్పుడవుతుందా అని ఎదురు చూడాలి గాని అల్లుడు ఎప్పుడొస్తాడా అని కాదు. చూసిండ్రా నాయనా, మా ఆయన మనసు గైనకి కిసువంటి పట్టింపులుండవు. గిట్ల సర్దుకుపోయే గుణం అందరికీ ఉండదే, నీ పెనివిటికి తప్ప. నా మనవడు బంగారం. ఏం సర్దుకుపోవడమో నాకేం అర్థం కావటం లేదు. టిఫిన్ పెట్టండి. అమ్మా బ్రెడ్ జామ్ అందుకోయే. అమ్మా బ్రెడ్ జామ్ అందుకోయే. తీసుకొస్తాను. మీరు కూడా బ్రెడ్ జామ్ తింటారా? లేదు బాబు, వీళ్ళకి వేరే దోశ ఉప్మా చేశాను. మరి నాకు అదే పెట్టండి. మీరు తినరు కదా తమ్ముడు గారు? ఇప్పటి వరకు టేస్ట్ చేయలేదు, ఒకసారి ట్రై చేస్తాను. దోశ ఇస్తాను బాబు. అమ్మ వద్దు, గన్ల పచ్చిమిర్చి నువ్వు ఎక్కువ వేస్తావు. ఆయనకి ఉప్మా అంటే ఇష్టం. గన్లో ఉప్పు మిర్చి తక్కువ ఉంటది. దోశ తింటే మంట వస్తుంది. రే గౌతమ్, సామ్రాట్ చెక్ చేసిన కార్డు మళ్ళీ కరెక్ట్ చేశాను, అంతా ఓకే.
జస్ట్ వాళ్ళు రావటమే లేటు. కాల్ చేశాను బ్రో, హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తారు. అమ్మా, అల్లుడు గారు ఆ కళ్ళు తాగుతారంటావా? ఎందుకు తాగడ్రా? మనవడు మనకు అనుకూలంగానే ఉంటాడు. ఏమండి? ఏంటి? అది మరి డబ్బులు ఏమైనా కావాలా? లే, పైసలు కాదు. మరేంటో చెప్పు. టైం లేదు, మీటింగ్ అక్కడ. ఏం లేదు, మీరు మీరు జరంతా. ఎందుకు గొణుకుతున్నావు? ఇప్పటివరకు బాగానే ఉన్నావు కదా, ఇప్పుడేమైంది? టైం వేస్ట్ చేయకండి. మనవడా, మీకేమైంది? ఏమిలే. ఏం లేదు ఏం లేదు అంటూనే చంపుతున్నారు. జరంతా కళ్ళు దాగి పోండ్రి. కళ్ళ? మనవడా, ఒరిజినల్ కళ్ళు కమ్మగుంటది. అది ఎలా ఉన్నా నాకు అలవాటు లేదు, అవసరం అంతకన్నా లేదు. బాబు, కొమరయ్య మనకు కావలసినవాడు. ఎంతో అభిమానంతో కల్తీ లేని కళ్ళు తీసుకొచ్చాడు. ఒక్క గ్లాసు బాబు. ఏంటది చిన్నపిల్లల్లా? నేను ఆఫీస్కి వెళ్తున్నాను, సంతకి కాదు. ఎవరైనా ఆఫీస్కి వెళ్తూ కళ్ళు తాగి వెళ్తారా? తాగరు బావగారు. కానీ ఒక్క గ్లాస్ తాగితే ఏం కాదు, కొబ్బరి నీళ్ళలా ఉంటుంది. అసలేంటి గొడవ? ఎందుకు నన్ను కన్విన్స్ చేయాలని చూస్తున్నారు? అమ్మవారికి సాకపెట్టిన కళ్ళు మనవడా. అంటే అంటే మన సంసారం మంచిగుండాలని మన పేరు మీద అమ్మవారికి ఆరగింపిచ్చి తెచ్చిండ్రు. గది మీరొక్క గ్లాస్ తాగితే అమ్మోరి దీవెన మన మీద ఉంటది. కళ్ళు తాగితే అమ్మోరు దీవిస్తుందా, లేకపోతే శపిస్తుందా? గవన్నీ కాదు మనవడా. కళ్ళు ఔషధం తీరు. ఏడాదికోసారి తాగితే ఆరోగ్యం అన్నట్టు. కాదనుకుండ్రి ప్లీజ్. ఎవరైనా మందు తాగితే వద్దు అంటారు, మీరేంటి ఎంకరేజ్ చేస్తున్నారు? ఇది మందు కాదు బాబు. ఆరోగ్యాన్నిచ్చేది అమృతమే కదయ్యా. ఏవండి, జర్రంతా తాగుండ్రి. సరే ఇవ్వండి. ఇగండి. మీకు మొత్తం దాగబుద్ధి కాకపోతే 4 చుక్కలు తాగుండ్రి చాలు. ఎలా ఉంది బావగారు? కోకోనట్ వాటర్లా ఉంది. ఇంకోటేస్తారా?
చాలు, నేను ఆఫీస్కి వెళ్ళాలి. సమ్రాట్, ఆర్బీ కంపెనీ వాళ్ళు అగ్రిమెంట్ కోసం వస్తున్నారా? అవునా? డోంట్ వరీ, బయలుదేరుతున్నాను. 20 minutesలో అక్కడ ఉంటాను. ఓకే? ఓకే, కమ్ ఫాస్ట్. శ్రీవల్లి, నీ పెనిమిటి బయటికి పోతుండే ఎదుర్రాయే మంచి జరుగుతుంది. గట్నే. బాబు, మనవడా, బాబు, బావగారు, అల్లుడు గారు, మనవడా, అయ్యో బాబు, బాబు ఏమైంది?